హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిస్పీ థాట్స్. ఈరోజు మనం ఆంధ్రా స్టైల్ చిల్లీ చికెన్ రెసిపీ చూడబోతున్నాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాము. ఇది కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ తీసి సైడ్కి పెట్టుకోండి. ఆయిల్ కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్, వినిగర్ 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీస్. ఇది కంప్లీట్గా చిల్లీ చికెన్ కాబట్టి సో గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా ఉంటాయి. మీకు కారం ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ తీసుకోండి, లేదు కారం స్పైసీగా ఉండాలనుకుంటే నేను 10 to 12 చిల్లీస్ తీసుకున్నాను. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 4 to 5 చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, కార్న్ఫ్లోర్ ఇది థిక్నెస్ రావడం కోసం. సో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వినిగర్. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ గ్రీన్ చిల్లీస్ని మనం మిక్సీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. మనకి మిక్సీ వేసుకున్న ఈ గ్రీన్ చిల్లీస్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇంట్లో మట్టి పాత్ర ఉంటే దాంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, లేకపోతే కుక్కర్లో చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనం గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కట్ చేసి పెట్టినవి అండ్ పేస్ట్ చేసుకున్నవి 2 వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయింది. దీంట్లో నెక్స్ట్ మనం చికెన్ పీసెస్ వేసుకుంటున్నాం. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీంట్లో మనం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకొని దాని మీద మూత పెట్టి ఉంచండి ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయ్యాక దీన్ని మనం తీసి దీంట్లోకి వినిగర్ అండ్ సోయా సాస్ దీంట్లోకి వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం వినిగర్ వేసుకుందాం. నెక్స్ట్ సోయా సాస్ వేసుకోండి. దీన్ని ఒకసారి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ఆఫ్ అయింది. ఒక 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత మనం విజిల్ తీసి ఓపెన్ చేసుకున్నాం. చూడండి, ఇది వాటరీగా ఉంది అండ్ పీస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకు వాటరీగా ఉంది కదా, థిక్నెస్ రావడం కోసం మనం దీంట్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్లో మనం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఉండలుగా లేకుండా నీట్గా కలుపుకోండి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆ కార్న్ఫ్లోర్ దీంట్లో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఇది కుక్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇది కొంచెం థిక్గా తయారైంది. సో ఇది రెడీ అయినట్లే. మీకు ఎక్కువ వాటరీగా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేదు థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ క్రిస్పీ థాట్స్. Please like, share and subscribe our channel Crispy Thoughts.